మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు నేను చెప్పబోయేది రావణాసుడు గురించి. రావణాసుడు ఎలా చెడ్డవాడయ్యాడో అనేది తెలియజేస్తాను. ఓకేనా? కొన్ని చెడ్డబుద్ధుల వల్ల రావణాసుడు చెడ్డవాడయ్యాడు. అలాగే కొన్ని మంచి బుద్ధులు కూడా ఆయనలో ఉన్నాయి. కొన్ని మంచి బుద్ధుల వల్ల ఆయన దేవుడయ్యాడు. ఇవన్నీ నేను ఇప్పుడు తెలియజేస్తాను. రావణాసుడు ఆయనకి స్వార్థం, చాలా భయంకరమైన స్వార్థం, బలమైన స్వార్థం, బలవంతమైన స్వార్థం. ఈ స్వార్థమే ఆయనకి చెడ్డవాడిని చేసింది. ఆయన స్వార్థం ఎలాంటిదంటే, కైలాసమే ఆయన దగ్గరికి తెచ్చుకోవాలి, శివుణ్ణే ఆయన గుండెల్లో కడుపుల్లో పెట్టేసుకోవాలి. అంత స్వార్థం. అలాగే ఈ స్త్రీ పైన ఆయనకి పిచ్చి కలిగితే ఆ స్త్రీని లాక్కొని తీసుకొచ్చి లంకలో పెట్టుకున్నాడు. అలా లెక్కలేని మంది స్త్రీల్ని, కొంతమంది ఆయన ఇష్టపడి వచ్చేవాళ్ళు, ఈయన బలవంతంగా తెచ్చిన వాళ్ళు. మళ్ళీ బలవంతంగా తెచ్చిన స్త్రీ ఇష్టం లేకపోతే ఆయన ఏమీ చెయ్యలేడు. బలవంతంగా తెచ్చిన స్త్రీని ఒప్పించి ఆయన తన కోరికని తీర్చుకునేవాడు. ఇలా లెక్కలేని మంది స్త్రీలు, కొంతమంది భార్యలు. ఇంకా ఇప్పుడు కొన్ని కుబేరుడు ఇంటిని కూడా ఆయన స్వార్థంగా తీసుకున్నాడు. అయితే ఈయన స్వార్థమే ఈయనకి చెడ్డవాణ్ణి చేసింది. ఈ స్వార్థం వల్లే ఆయన రాక్షసుడయ్యాడు. కాకపోతే ఆయన తలలు 10 కదా, 10 యుగాలకి సూచన చూపిస్తుంది ఆయన తలలు. అర్థమైంది కదా? ఈ 10 తలలు ఆయన అందులోని చాలా జ్ఞానంతో నిండి ఉన్న మహాబ్రాహ్మణుడు. సృష్టిలోనే, ప్రపంచ సృష్టిలోనే ఆయనంత బ్రాహ్మణుడు లేడు. ఆయనకి తెలిసినంత శాస్త్రాలు ఎవ్వరికీ తెలియవు. ఆయన
కొన్ని ఈ ఎన్నో కీర్తనలు, శాస్త్రాలు అన్నీ రచించాడు. ఆయన బ్రాహ్మణుకి కొన్ని కాదు, చాలా జ్ఞానాన్ని రచించాడు, రాశాడు. ఇప్పటికీ ఆయన రాసినవే ప్రతి ఇంట్లో శుభకార్యానికి ఉపయోగపడుతుంది. అలాగే ఆయన కీర్తన దండకం చేసిన అంతలాగా ఎవ్వరూ చెయ్యలేరు. ఆయనలాగా శివుడిపై భక్తి ఎవ్వరూ చూపలేరు. అంత భక్తుడు, శివభక్తుడు. ఈయన బ్రహ్మ మనవడు. అందుకే రావణ బ్రహ్మ అంటారు. ఇప్పుడు ఈయన లంకాపట్టణం, ఆ ఊరికి ఈయన దేవుడు. ఎందుకంటే ఎటువంటి లోటు లేకుండా ప్రజల్ని అంతలాగా ఆయన పరిపాలించాడు. ప్రతి మనిషి కష్టం స్వయాన్న ఆయనే తెలుసుకొని కష్టాన్ని తీర్చాడు. అందుకే ఇప్పటికీ రావణాసుడికి దేవుడులాగే పూజిస్తారు. శ్రీరాముడికి మనం ఎలా పూజిస్తామో రావణాసుడికి ఆ లంక అలాగా చూస్తుందన్నమాట. లంక ప్రజలు రావణాసుడికి దేవుడుగానే భావిస్తారు. ఎందుకంటే ఆయన అంత మంచిగా, అంత జ్ఞానంతో లంక ప్రజల్ని చూశాడు. కేవలం ఈయన స్వార్థమే ఈయనకి ఇంత భయంకరంగా రాక్షసుడిలా చేసింది. రావణాసుడికి నిజానికి చాలా మంచివాడు. ఆయన భక్తి దగ్గర కానీ, ఆయన సంస్కారం దగ్గర కానీ, ఆయనకున్న జ్ఞానం దగ్గర కానీ ఎవ్వరూ పనికిరారు. అర్థమైందా? అంత మంచివాడు. ఇప్పుడు అంటారు కదా, ఎంత మంచివాడు అంత చెడ్డవాడని. ఈ పోలిక రావణాసుడిదే. అర్థమైందా? అది ఇంకా భరతుడు ఎలాగైతే పరిపాలించాడో కాస్తంత ఎక్కువే రావణాసుడు లంకకి పరిపాలించాడు. అర్థమైంది కదా? రావణాసుడు చెడ్డవాడైతే కాదు. రావణాసుడికున్న జ్ఞానం ఎవ్వరికీ లేదు. ఆయన 10 తలలకి ఎక్కువే ఆయనకున్న జ్ఞానం అందరికీ తెలుసు. ఆయన మంచితనం కూడా అంతే ఎక్కువ, చెడ్డతనం కూడా అంతకన్నా భయంకరంగా. కోపం వస్తే ఎవ్వరి తరం కాదు. ఆయన తాండ్రం చేశారు కదా, శివతాండ్రం, ఆయనలాగా ఎవరు చెయ్యలేదు. ఇప్పటి వరకు ఎవరి తరం కాదు. ఆయన రచించినట్టు కూడా ఎవరు రచించలేరు. అంత మహానుభావుడు రావణాసుడు. కాకపోతే ఈ స్వార్థమే అతనికి దెబ్బతీసింది. ఆయన చేసిన తప్పు స్వార్థం, మొండితనం, పాపం అన్నీ మొత్తం కలిపే. చెప్పిన మాట వినకపోవడం ఆయన తప్పు. ఇదంతా మంచి దగ్గర చెడ్డే వినిపిస్తుంది. ఆయన మొండితనం దగ్గర ఇంత పరిస్థితికి తీసుకొచ్చింది. కాబట్టి కొంతైనా
జ్ఞానం ఉన్నప్పుడు ఓపిక కూడా ఉండాలి. ఆయనకు ఆ ఓపిక లేదు, కోపం ఎక్కువ. అంత చెడ్డతనానికి తీసుకొచ్చింది. అర్థమైందా? రావణాసుడు మంచితనం ఉన్న దగ్గర చెడ్డతనం ఉంటుంది అంటారు కదా, ఆ గుణం రావణాసుడిది. అర్థమైందా? ఓకే, మరిన్ని మంచి విషయాలు మరొక వీడియోలో తెలుసుకుందాం.